వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్. విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. నీట్, ఐఐటి, జేఈ లాంటి ఎగ్జామ్స్ కాకుండా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వారి గైడెన్స్తో ఎంతోమంది స్టూడెంట్స్ని ప్రభావితం చేసి వారి కెరీర్లో సెటిల్ అయ్యే విధంగా ముందుకెళ్తున్నటువంటి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇవాళ టాపిక్ చూస్తే కనుక డీమ్డ్ స్టేట్ కాలేజెస్లో చదివేవారు కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, దీనిపై సతీష్ గారి మాటల్లోనే ఉందాం. సతీష్ గారు నమస్తే. సరే, ఏం చెప్తారు సార్? జనరల్గానండి, మనకి భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి 100 మందిలో పర్టికులర్గా ఒక 10 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ అండి. నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు. నాస్కామోల్ దగ్గర నుంచి, థింక్ ట్యాంక్ దగ్గర నుంచి, అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఈవెన్ రిపోర్ట్స్ ఏదైతే మనకి ఎకనామిక్ సర్వే లాంటి రిపోర్ట్స్లో కానీ, అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో కానీ, అన్ని అఫీషియల్ గవర్నమెంట్ రిపోర్ట్స్లోనూ జనరల్గా 10 నుంచి 14-13% ఆఫ్ ది పీపుల్కి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. నేను ఇచ్చిన నెంబర్ కాదండి, అసలు క్లియర్ కట్గా గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి నెంబర్స్ అండి. దీనికి సంబంధించి చాలా క్లియర్గా ఒక వీడియో చేసాం మనం. ఏ రిపోర్ట్స్ ఏవి ఇచ్చినాయి, 4-5 రిపోర్ట్లు కోట్ చేసి ఇచ్చేవాడు మనకి మామూలుగా. అంటే అర్థం ఏంటి? ప్రతి 100 మందికి 10 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మిగిలిన వాళ్ళు ఏదో వేరే పని చేసుకుని బతుకుతున్నారు. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఫస్ట్ ఇది రియాలిటీ అంటే ఇది. మనం మాట్లాడే వీడియోస్ కానీ మనం చేసే అన్నీ కూడా వీలున్నంత వరకు కూడా కింద 90లో ఉండకంటారా, 10లోకి వెళ్ళడానికి ఎలా చేస్తే వెళ్తారని చెప్తున్నాం. అంతే తప్ప నేను చదవను, లేజీగానే ఉంటాను, ఎక్కడో చెత్తలో ఉంటాను నేను, అయినా కూడా మీరు నన్ను మోటివేట్ చేయరు అంటే నేను అడగద్దు. అలా మోటివేషన్ ఉండవు. అలా ఉంటే 100 మందికి 100 ఉద్యోగాలు లేవు. ఈ రియాలిటీని, ఈ లాజిక్ని మిస్ అవ్వడం వల్ల ఎక్కువ మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి మనం. ఎందుకంటే కాదండి, 10 మందికి ఉద్యోగాలండి, 90 మందికి ఉండట్లేదు కదా. ఆ రియాలిటీలోకి వచ్చేద్దాం ఫస్ట్ మనం. అంటే ప్రతి మనిషి కూడా 90లో ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది కదా న్యాయంగా. అవును, మెజారిటీ 90 ఉంది కదా ఇక్కడ నెంబర్, ఇది 10. నేనేమంటున్నానంటే కష్టమైనా నాలాంటి మాటలో, ఇబ్బంది అయినా 10లోకి వెళ్ళడానికి ఇది మార్గం అంతే. బట్ అందరికీ మార్గం చెప్పని అడుగుతున్నారు చాలామంది నన్ను. మన వాళ్ళు కొన్ని కామెంట్స్ చదివి నాకు చెప్పారు, మన ప్రైమ్ 9 వాళ్ళు. అందరికీ ఉండవు, ఇంతే రొట్టు ఉంది, అంతమంది తినగలరు. మీరు డిస్కస్ చేస్తే ఎలా అంటే లేవు కదా, నేనేం చేయమంటావు? అంతే కదండి. మరి ఇప్పుడు ఏదో మోటివేషనల్ స్పీచ్ చెప్పినట్టుగా గూగుల్లోనూ ఆడియో ఏదో డబ్బులు తీసుకుని, లేకపోతే చదువు సంజయ్ లేకుండా పోరంబోకులు కానీ తిరిగి, లేదా అక్కడెక్కడ బిఏలు బీకాంలు చదివి ఎంకాంలు చదివి మోటివేషనల్ స్పీకర్లు అయిన వాళ్ళు చెప్తారు అవన్నీ. అలా ఈ రియాలిటీలోకి వచ్చినట్లయితే అఫీషియల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ రిపోర్టు. రెండో పాయింట్, ఇక్కడ మనం మాట్లాడేది డీమ్డ్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎందుకు ఈ రెండింటి గురించి మాట్లాడవలసి వచ్చింది అంటే, డీమ్డ్ అంటే నా ఉద్దేశం ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అండి. సింగిల్ ఓనర్ ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ బాగా గుర్తుపెట్టుకోండి. IIIT హైదరాబాద్ కూడా డీమ్డ్ యూనివర్సిటీ. చాలా యూనివర్సిటీస్ ఇండియాలో ప్రెస్టీజియస్ కాలేజెస్ అన్ని గవర్నమెంట్ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు IIIT బెంగళూరు, IIIT ప్రైవేటు సింగిల్ ఓనర్ డీమ్డ్ యూనివర్సిటీస్. ఇది వరస్ట్ కేటగిరీ అంటారు దీన్ని. రెండోది స్టేట్ కాలేజెస్, లోకల్ ఎంసెట్ రాసి వెళ్తాం. ఈ స్టేట్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజ్. ఇందులో మళ్ళీ ఒక 8 కాలేజీలు బాగానే ఉంటాయండి, మిగతా కాలేజీలు వాళ్ళ దృష్టిలో పెట్టుకు చెప్తున్నా. నా ఉద్దేశం అన్ని డీమ్డ్ కాదండి, ప్రైవేట్ సింగిల్ ఓనర్ డీమ్డ్ జనరల్గా, ఎక్సెప్ట్ 2-3 తప్ప మిగిలిన పెద్దగా పోగవు. ఎందుకంటే వాళ్ళ గ్రీడీనెస్ ఎక్కువ ఉంటుంది. ట్రస్టులు బేస్ ఉంటాయి కండి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అజయం ప్రేమ్జీ ఉన్నది, డీమ్డ్ యూనివర్సిటీ అయి ఉండొచ్చు, బట్ కొంత వాల్యూస్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు శివనాథన్ ఉంది, కొంత మెయింటైన్ చేస్తారు వాళ్ళు డీమ్డ్ అయినప్పటికీ కూడా. అలాంటి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. 4-5 కాలేజీలు పక్కన పెట్టినా మిగిలినవన్నీ బాగా గ్రీడీనెస్తో ఉంటారు వాళ్ళు. ఇంకా ఫుల్ డబ్బులు ఎంత కావాలో తీసేసుకుందాం పిల్లల దగ్గర అనుకుంటారు. వాళ్ళ చదివి వాళ్ళ ఇంటేక్ 1000, 2000, 1500 ఉంటాయి. ఎవరిని పడితే ఆయన జాయిన్ చేసుకుంటారు. మొత్తం మిగిలిపోయిన చెత్త అంతా పట్టుకొచ్చి అందులో వేసేసుకుంటారు అంతే. వాళ్ళు సీట్ రాని వాళ్ళు అందరినీ పట్టుకెళ్ళి మీకు 20 సార్లు ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఎస్ఆర్ఎం అయితే గంటకోసారి ఫోన్ చేస్తారు. మీకు మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఎలా వెళ్తే ఎవడొకటి ఇచ్చేస్తారండి. స్కూల్ వాళ్ళు, కాలేజీ వాళ్ళు, ప్రిన్సిపల్స్ ఇచ్చేస్తారు. అలాగే స్టేట్ కాలేజెస్లో ఎంసెట్ కాలేజీల ద్వారా వెళ్ళి కాలేజెస్ అయితే అలా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. వర్స్ట్ క్వాలిటీ ఉంటాయి అన్ని. ఫీజే ₹1,00,000 కడుతుంది గవర్నమెంట్, ఫీజు రీంబర్స్మెంట్. గాడి క్వాలిటీ వస్తాడు మొఖం, ల్యాబ్ ఉండదు, ఫ్యాకల్టీ ఉండదు, పిహెచ్డీలు ఉండవు, రీసెర్చ్లు ఉండవు, ఇంటర్న్షిప్లు ఉండవు. వీళ్ళు ఎలా ప్లాన్ చేయాలన్న దానికి మనం మాట్లాడదాం. ఎప్పుడునంటే
ఫస్ట్ మనం ఇండస్ట్రీని అండర్స్టాండ్ చేసుకోవాలి స్టూడెంట్. ఫస్ట్ అంతే జాబ్ రావాలంటేనే ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకి, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఏ స్కిల్స్ అడుగుతున్నారు, ఆ జాబ్ మనకు రావాలి అన్నట్లయితే మనం దానికి ఎలా తయారవ్వాలి, కాంపిటీషన్ ఎంత ఉంది, ఆ స్కిల్స్ అసలు మా దగ్గర కాలేజీలో ఉన్నాయా లేవా, లేకపోతే నేను ఎలా అక్వైర్ చేయాలి, ఇలాంటి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండస్ట్రీ అండర్స్టాండింగ్ లేటెస్ట్ ఇప్పుడుది 2025లో ఇండస్ట్రీ ఎలా థింక్ చేస్తాననేది ఆలోచించాలి. 2026 వేరు మనని 26కి మళ్ళీ మారిపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు లేనంత లే ఆఫ్స్ 2025లో ఉన్నాయి. సపరేట్గా వీడియో చేద్దాం మనం లే ఆఫ్స్. బట్ ఓవరాల్ లే ఆఫ్స్ అంటే ఇండస్ట్రీస్ రిక్వైర్మెంట్ని బాగా అర్థం చేసుకోవాలి మనం. ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు పోతున్నాయి, వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, మొత్తం ఎడాపెడా మొత్తం తీసుకుంటా ఉద్యోగాలన్నీ పీక్కుంటా పోతున్నారు, వీళ్ళందరూ ఖాళీగా ఏం చేస్తున్నారు, ఇండస్ట్రీస్ ఏం అడుగుతున్నాయి, ఏం రిక్వైర్మెంట్, ఇది అంతే తప్ప ఎమోషనల్గా అది రాదా ఇది రాదా, ఆడేవాడు 4 ఏళ్ళ క్రితం ఉద్యోగం వచ్చింది ఆడికి రాలేదా, ఇక్కడ చదివితే ఇది ఏవి నేర్చుకోకపోతే ఆడ రాలేదా, ఆడు BA చదివాడు, బేకాన్ చదివాడు ఆడికి వచ్చింది, ఇంజనీరింగ్ చదివాడు ఎంసెట్ కాలేజీలో వీడికి వచ్చింది ఆడికి వచ్చింది, ఇలాగా ఏదేదో మీరు ఊహించేసుకుని 2022కి ముందున్న మాటలు మాట్లాడొద్దు. ఇప్పుడు 2025 గురించి మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు వేరు రిక్వైర్మెంట్స్, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ వేరు. 10 నిమిషాల్లో కాదు 10 సెకండ్లో మెయిల్ వస్తుంది, జాబ్ తీసేస్తుంది. ఇక్కడ ఇప్పుడు అది మార్కెట్ ఇప్పుడు 10 సెకండ్లో మెయిల్ వస్తుంది. నిన్న కాక మైక్రోసాఫ్ట్ అమెరికాలో ఏం చేశాడు తెలుసా, 1 డే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, 1 డే ఆఫీస్కి రావాలి వీక్కి. ఈ జనవరి నెల నేను మాట్లాడి 2025 జనవరి నెల ఉద్యోగాలు తీయడానికి ఏదో ఎత్తుక్కుంటారు, లేకపోతే 5 నెలలు ఇవ్వాలి. మైక్రోసాఫ్ట్ 4 నెలలు 5 నెలలు ఇవ్వాలి శాలరీ. ఏం చేశాడు తెలిసాడు, 4 రోజులు వెళ్ళాడు ఆఫీస్కి, 1 రోజు వెళ్ళాలి, మిగతా వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. ఫిబ్రవరి 1 తారీఖు మెయిల్ వచ్చింది, నీ జాబ్ తీసేసామని. ఎందుకు తీసారని అడిగాడు. వారానికి 1 రోజు అని చెప్పాం కదా, జనవరిలో 4 వారాల కంటే ఎక్కువ ఉన్నాయి, నువ్వు 4 రోజులే వచ్చావు అని తీసేసాడు. మీకు అర్థమైంది లాజిక్. 4 వీడు ఏమనుకున్నాడు, నెలకు 4 అనుకున్నాడు. నెలకు 4 కాదు, వారానికి 1 రోజు రావాలి. 5వ వారం ఉంది అందులో. సీరియస్లీ అంటే రీసెంట్గా జరిగిందండి అది. తీసేశారు, వేసాడికి ఉండదు, ఆడు ఇండియా వచ్చేస్తాడు. ఇది పరిస్థితి అండి. అంటే డబ్బులు ఒకటి ఎలా గంటేద్దని చూస్తున్నారు వాళ్ళు. అంటే పద్ధతిగా గంటితే మరి ఇవ్వాలి కదా, 4 నెలలు 3 నెలలు శాలరీ ఇవ్వాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని బయటికి గంటాలనుకోండి, ఓ బురదేసేస్తే మీరు ఈజీగా వెళ్ళిపోతారు బయటికి. పద్ధతి ప్రకారం పంపాలంటే 3 నెలలు జీతం ఇవ్వాలి. అంతే కదండి. ఎక్కడైనా నా ఉద్దేశం చెప్తున్నాను, మీరు నేనని కాదు, ఇండస్ట్రీస్ యొక్క థింకింగ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇది ఇలాంటి పరిస్థితిలో ఉన్న మార్కెట్లో ఉన్నాం కాబట్టి భయపడడానికి డిస్కరేజ్మెంట్ చేయడానికి కాదు, ఛాలెంజింగ్గా దీని రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకోండి. అది తెలివైన పని. రెడీగా ఉండాలి. అది మీరు భయపడితే ఉపయోగం ఉంది, అంతే కదండి. దెబ్బ తగిలినప్పుడు భయపడితే ఎట్లాగా. నెక్స్ట్ పాయింట్, బెస్ట్ కాలేజీలో ఇప్పుడు 10% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే బెస్ట్ కాలేజీలో చదివినోడికి 90% సక్సెస్ రేట్ ఉంటుంది కదా. లీస్ట్ కాలేజ్ సక్సెస్ రేట్ 1% ఉంటుంది. మీరు ఏ కాలేజీలో ఉన్నారన్నది కాలేజీ బట్టి ఉంటుంది. ఎంత వర్స్ట్ కాలేజీలోనే 1% ఉంటుంది సక్సెస్. 100కు ఒకటి బాగా సక్సెస్ అవుతాడు. టాప్ కాలేజీలో 100కు 90 మంది అవుతారు. మీరు ఏ రేంజ్ ఆఫ్ కాలేజీలో ఉంటే ఆ రేంజ్ ఆఫ్ దట్ ఈస్ కాల్డ్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అంటారు దాన్ని. అంతే తప్ప సరే ఆడెవడో కాలేజీలో చదివాడు, వాడు కంపెనీ CEO అయ్యాడు, ఆ కాలేజీ మంచిది కాదంటే అని అనగద్దు. చెత్త కాలేజీలో కూడా కంపెనీ CEO అవ్వచ్చు. బట్ పర్సంటేజ్ చూడాలి, అంతే కదండి. ఎంతమందిలో ఎంతమంది అయ్యారు. బెస్ట్లోంచి బెస్ట్ తీయడం ఒక ఆప్షను, వరస్ట్లోంచి బెస్ట్ తీయడం ఒక ఆప్షన్ చేయాలండి. అంటే మీ టాప్ కాలేజీలో చదివి మంచి స్కిల్స్ ఉన్న కాలేజీలో చదివితే, మంచి ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలో చదివితే, మంచి ఎంట్రన్స్ వచ్చి బెస్ట్లోంచి బెస్ట్ వస్తున్నాడు. ఓకే, అది పెద్ద గొప్ప విషయం కాదు, అది బెస్ట్ ప్లేసే కదా, బెస్ట్ అవుట్కమ్ వచ్చింది. వీళ్ళందరూ కొంచెం పెద్ద కాలేజ్ చదివినాడు. మన టాపిక్ ఏంటి ఇక్కడ, వరస్ట్లో ఉన్నాడో కానీ బెస్ట్ కింద రావాలాడు, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, అంతే కదండి. ఇది ఛాలెంజింగ్. ఇది వీడు టాప్ కాలేజీలో చదివి స్టూడెంట్తో కంపేర్ చేసుకోకూడదు, వాడికంటే 3 రెట్లు కష్టపడాలి. అది అర్థమైందా. బెస్ట్లోంచి బెస్ట్ రావడానికి అడిగి ఆపర్చునిటీ ఉంటుందండి. మాస్టర్ ఉంటాడు, పాఠాలు చెప్పేవాడు, కంపెనీ క్యాంపస్కి వస్తుంది, వీడు చదివితే అన్ని రకాలుగా వీడికి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆపర్చునిటీ ఉంది. కాబట్టి వీడు X కష్టపడితే, వరస్ట్లో ఉన్నవాడు బెస్ట్ అవ్వాలంటే 3x కష్టపడాలి. 3x కరెక్ట్గానే విన్నారు మీరు, 3x అంటే ట్రిపుల్తో వర్క్ చేయాలి. వీడు మీరు అన్న సార్ చేసేస్తానంటాడు. ఇంకొక లాజిక్ ఏంటంటే, ఇక్కడ బెస్ట్ కాలేజీకి వెళ్ళినోడికి జనరల్గానే హార్డ్ వర్కింగ్ నేచర్ ఎక్కువ, సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది.
ఆబ్వియస్గా ఉంటుంది కదా, అందుకనే కదా వెళ్ళాడు. ఈ వరస్ట్లో ఉన్నవాడికి సీరియస్నెస్ ఉండదు, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండదు. అంటే మానసికంగా వీడు బలంగా ఉంటాడు, వాడు వీక్గా ఉంటాడు. అర్థమైందా? ఈ 3x కష్టపడడానికి ఈడు ఎంత మానసికంగా బలంగా ఉంటే చేయగలడు, ఈడు చేయడం వేరు. మీకు అర్థమవుతుందా? వీక్ పర్సనాలిటీ బలంగా పనిచేయడం అంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సీరియస్నెస్ ఉన్నవాడు పనిచేయడం వేరు, సీరియస్నెస్ లేనివాడు పనిచేయడం వేరు కదండి. అవును సార్. ఇక్కడ నేనే ఉన్నాను, సీరియస్నెస్ ఉన్నవాడు ఎక్సే పని చేస్తాడు, అసలు సీరియస్ లేనివాడే మూడు ఎక్స్ పని చేయాలంటాను. అసలు ఇక్కడ చూడు ఎంత ఘోరంగా ఉంది. ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్, 2 మైనస్లు ఉన్నాయి. ఇక్కడ సీరియస్నెస్ లేక అంతే, సీరియస్నెస్ ఉన్నవాడు చేసేయగలడు. అంటే వీడికి వీక్నెస్ ఉంటుంది, వీడికి మైనస్ పాయింట్లు ఉంటాయి. ఎక్కువసేపు కూర్చోలేడు, ఎక్కువసేపు హార్డ్ వర్క్ చేయలేడు, లేజీగా ఉంటాడు. ఇంతకుముందు ఫాస్ట్గా బాగా కష్టపడే మనస్తత్వం లేదు, ఉండదు. 3వ పాయింట్ మళ్ళీ ఈ బెస్ట్ ప్లేస్లో ఉన్నవాడికి ఐక్యూ ఎక్కువ ఉంటుంది. వీడికి గంట సేపు చదివితే వస్తుంది ఓ పాఠం. ఈ వరస్ట్ ప్లేస్లో ఉన్నవాడికి గంట సేపు చదివితే పాఠం రాదాడికి. పాపం ఏం చేయలేడు, 2 గంటలు చదవాలి, మళ్ళీ అక్కడ మైనస్ ఆడికి. ఇక్కడ ఉన్నవాడికి కంపెనీ వాడు వచ్చి తీసుకెళ్తాడు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఇక్కడ ఉన్నవాడికి ఆఫ్ క్యాంపస్ ట్రై చేయాలి. హాఫ్ క్యాంపస్ ట్రై చేస్తే కాంపిటీషన్ ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ. ఎందుకని ఇక్కడ 100 మంది స్టూడెంట్స్ ఉంటే కంపెనీస్ 10 వచ్చినాయి. 100 మందిలో కొట్టేయడం ఈజీ కదండి. క్యాంపస్కి వస్తుంటే మీనింగ్ ఏంటంటే 100 మందిలో 10 మందిని తీసుకుంటారు, కొట్టేయచ్చు. ఇక్కడ అలా కాదు. ఇటు రోడ్డు మీదకి వచ్చేసాడు. ఇటు రోడ్డు మీదకి వచ్చి గూగుల్లో కొట్టాలనుకున్న జాబు, గూగుల్ కంపెనీకి వస్తే ఎలా ఉంటుంది, ఈ గూగుల్ వాడి దగ్గరికి నువ్వు వెళ్ళి కంపెనీ జాబ్ కొట్టాలంటే ఎలా ఉంటుంది? హ్యూజ్ డిఫరెన్స్. అంటే ఈ వర్క్ ఎలా ఉంటుంది, ఎక్కువ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, ఈ విషయాల్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం భయపడకూడదు. దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్లస్ మానసికంగా మెంటల్గా ముందు స్ట్రెంగ్త్ రావాలికి. ఎస్, నేను కొంచెం వీక్ ప్లేస్లో ఉన్నా, స్టిల్ ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ ప్లేస్. నేను వరస్ట్లోంచి బెస్ట్ తీయగలను అని అనుకుని మానసికంగా వాడిని ఆడే అనుకుని ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. మైండ్కి ఆడే ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి అస్తమానం. ఎస్, నేను అవ్వాలి, నేను చేస్తాను అని చెప్పి కాన్ఫిడెన్స్ని మైండ్కి ఇస్తూ ఉండాలి. ఫీడింగ్ మైండ్ని బిల్డప్ చేస్తూ ఉండాలి. వర్క్ చేసినప్పుడు అర్థం కాదు, స్టిల్ బట్ ట్రై చేస్తాను. నెవర్ గివ్ అప్. నేర్చుకోవడానికి మాస్టర్ సరిగా లేడు, వెంటనే ఆన్లైన్లోకి వెళ్ళాలి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వయం ప్లాట్ఫామ్ అని NPTEL అని ఉన్నాయి, చక్కగా వెళ్ళి నేర్చుకోవచ్చు. లేకపోతే ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్ డిగ్రీసే ఉన్నాయి. ఏదో ఒక రకంగా ఆన్లైన్లోకి వెళ్ళి మీరు అన్ని లెసన్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్న టీచర్స్ మీ దగ్గర లేకపోయినా పెద్ద CMU, జార్జియా టెక్, లేకపోతేనేమో ఆక్స్ఫర్డ్ లాంటి కాలేజీ ప్రొఫెసర్స్ కూడా లెక్చర్స్ ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతున్నాయి. ఫ్రీగా MIT ఓపెన్ ఏమైనా కొడితే MIT లెక్చర్స్ దొరుకుతాయి. విను, నీ దగ్గర మాస్టర్ లేడు, విను. చదివింది ఫాస్ట్గా అర్థం కాదు, 2 గంటలు చదువు ఎక్స్ట్రా. వచ్చిందిగా సొల్యూషన్. అక్కడికే ఇంటర్న్షిప్స్ రావట్లా. మామూలుగా ఇంటర్న్షిప్స్ అప్లై చేయాలంటే వీడికి ఈజీ. వీడేం చేయాలి, అన్ని కంపెనీస్కి అందరూ 100 కంపెనీస్కి అప్లై చేస్తే నువ్వు 500 కంపెనీస్కి అప్లై చేయి, వస్తుంది. ప్రొఫెసర్స్కి మెయిల్స్ పెట్టు, ఛాన్స్ ఉంటుంది. ప్లస్ GPA. జనరల్గా టఫ్ కాలేజీలో ఉన్నవాడికి GPA రావడం కొంచెం నిజంగా టఫ్. ఈజీ కాలేజీలో ఉన్నవాడికి యాక్చువల్గా ఈజీ, ఎందుకంటే కొంచెం కాలేజీలో అంత స్ట్రిక్ట్గా పేపర్ ఎవాల్యుయేట్ చేయరు. బట్ స్టిల్ వాడు తగ్గట్టుగానే GPA మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ డేముడు కాలేజీల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే డబ్బుల గురించి కావాలని ఫెయిల్ చేసి మళ్ళీ డబ్బులు తీసుకుని మళ్ళీ పాస్ చేస్తూ ఉంటారు. ఇదో పెద్ద స్కాము, అది ఎప్పుడైనా చెప్తాం మనం. ఈ స్టేట్ కాలేజెస్లో క్లాసులు జరగవు, అటెండెన్స్ ఏముండదు, ఎగ్జామ్స్ కూడా రకరకాలుగా చేస్తారు. స్కాములు, పేపర్ లీక్ చేయడాలు, పేపర్లు అమ్ముకోవడాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి డీముల్లోను, ఈ స్టేట్లోను. బట్ అట్లాంటి తట్టుకుని మీరు అలాంటి మాల్ ప్రాక్టీస్ చేయకుండా, షార్ట్ కట్లలో మార్కులు తెచ్చుకోకుండా, మీరు అన్ని PPTలు చదివి తెచ్చుకోకుండా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. మీకు ఎవరైనా ఊరినే మార్కులు వేస్తారో తీసుకోకూడదు డబ్బులు ఇచ్చి. ఎందుకంటే డీముల్లో డబ్బులు ఇచ్చి మార్కులు వేసుకోవడం సర్వసాధారణం అండి. అలాంటి అవకాశం వచ్చినా కూడా మీరు చేయకూడదు. అట్లాగే సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. చాలామంది ఎవరైతే డీముల్లోని స్టేట్లో చదువుతున్నారో దయచేసి ఈ పాయింట్ ఎప్పుడు చెప్పలేదు నేను ఇంతకుముందు, సందర్భం రాలేదు కాబట్టి. అమెరికాలో ఉన్న ప్రెస్టీజియస్ కాలేజెస్లో
ఇక్కడ మానేసి ఒక సెమిస్టర్ అక్కడికి వెళ్ళి చదవచ్చు డబ్బులు కట్టి. అక్కడి నుంచి ఆ క్రెడిట్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ కాలేజీతో మాట్లాడుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. 1 year కూడా ఎక్స్చేంజ్ అవ్వచ్చు. 1 year కూడా ఇండియాలో కూడా చాలా కాలేజెస్కి వెళ్ళొచ్చు, IIITస్కి, IITస్కి. ఇలాంటి ఆపర్చునిటీస్ మీద పూర్తి అవగాహన తెచ్చుకొని చక్కగా మీ 4 ఏళ్ల డిగ్రీలో వీలున్నంత వరకు కూడా ఒక 1 year వేరే చోటకి వెళ్ళి చదవండి. నలుగురు పరిచయం అవుతారు, నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. అవుట్ గోయింగ్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ మీకు దొరకకపోయినా ఆన్లైన్ ప్రాజెక్ట్స్ జరుగుతాయి కొన్ని. ఇప్పుడు కొన్ని ఉంటాయి, సమ్మర్ క్యాంప్స్ అంటారు, గూగుల్ సమ్మర్ క్యాంప్స్ అని, స్టెప్ ఇంటర్న్షిప్స్ అని, చాలా రకరకాలు ఉంటాయండి ఆన్లైన్లో. ఇది ఆన్లైన్లో మీరు ప్రాజెక్ట్స్ కూడా మీరు పార్టిసిపేట్ చేసి చేయొచ్చు. హ్యాకథాన్స్ ఉంటాయి, కోడింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి, కోడింగ్ నింజా అని, కోడింగ్ ఫోర్స్ అని, లీట్ కోడ్, నీట్ కోడ్, గిట్ హబ్. సార్ చాలా మందికి చేయాలని ఉన్నా వాళ్ళకి ఎక్కడ ఎలా అనేది తెలియదు. అదేనండి, ఈ యొక్క వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు ర్యాంకింగ్ ఇస్తారు. 5-star కోడర్ అని, 7-star కోడర్ అని ఇట్లా ర్యాంకింగ్ ఇస్తారండి. అలాంటి వాటిలో మీరు పార్టిసిపేట్ చేసి ర్యాంక్స్ తెచ్చుకోవడం కానీ, హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ చేయడం. అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళు కూడా కొన్ని ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఓన్లీ స్కూల్ వాళ్ళకే కాదు. ఇప్పుడు సైమన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అని ఇలాంటివి ఉంటాయి. అట్లాంటి ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాయడం కానీ, బట్ అన్ని కాలేజీలు రాయడానికి ఉంటుంది, కొన్ని కాలేజీలు రాయడానికి ఉంటుంది. అట్లాంటి ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి ఆప్షన్స్ తెలుసుకుని చేయాలి. అలాగే మీ కాలేజీలో ఎంత వర్స్ట్ కాలేజ్ అయినా ఎవడో ఒకటి మంచి ఫ్యాకల్టీ 1-2 ఉంటారు కాబట్టి ఆ 1-2 పట్టుకుని మీరు ఏదైనా నెట్వర్క్ బిల్డ్ చేసుకుని ఎవడొకటి పట్టుకుని ముందుకెళ్ళటం, వెనక్కి రావడం, సంథింగ్ ఏదో ఒకటి చేయడం. అట్లాగే కొన్ని పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, కొన్ని నాన్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి చేయడం కానీ. ఇండిపెండెంట్ రీసెర్చ్ అంటారండి, ఇండిపెండెంట్ రీసెర్చ్ కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చింది, మనమే రీసెర్చ్ చేసుకుని పేపర్ పబ్లిష్ చేసుకోవచ్చు, గైడ్ అక్కర్లా. ఇండిపెండెంట్ రీసెర్చ్ అంటారండి అది. అలా ఇండిపెండెంట్ రీసెర్చ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకుని ప్రతి గంటనే కూడా మీరు ఉపయోగించుకోగలిగితే, లేదు ఏమీ మనకు అవ్వట్లేదు, జాబ్ వద్దు మనకు అనుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ నుంచి గేట్ చదివేయండి. గేట్ ఎగ్జామ్ లేకపోతే క్యాట్ ఎగ్జామ్గా చదివి మంచి జీపీఏ మెయింటైన్ చేయండి, చేయొచ్చు. గేట్ ఎగ్జామ్ చదవడానికి మోటివేషన్ సరిగ్గా ఉండదు, పక్కన ఉన్న పిల్లలు ఎవరు సరిగ్గా చదవరు కాబట్టి, అయినా కూడా మీరు చదవాలి. ఎప్పుడు కూడానండి 2%, 3% సక్సెస్ రేట్ ఉన్న ప్రపంచం మంది ఎకడమిక్గా కొంచెం బెస్ట్ కెరియర్. మీరు 98%, 2% ఇది. మీరు 98లో ఉన్నారు ఇక్కడ, మీరు 2కు రాద్దామని ట్రై చేస్తున్నారు. మీరు 2 people ఏం చేస్తారు అదే చేయాలి ఇక్కడ. మీరేం చేస్తున్నారు, 98లో ఉండి 98 people థింక్ చేసి 98 people లాగా పనిచేస్తున్నారు. స్టిల్ యూ వాంట్ టు బికమ్ ఏ 2 అంటున్నారు, తప్పది. మీరు 98లో ఉన్నా ఈ 2% people ఏం చేస్తారో అదే చేయాలి ఇక్కడ ఉండి కూడా. ఇది చేయడానికి మీరు ఇష్టపడరు, ఎందుకని మిగతా 98 మందిలో మీరు ఉన్నారు, చెత్తలో మీరు ఉన్నారు, మీరు ఆడ కలిసిపోయారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏదో చెప్తారు, మీరు అదే కరెక్ట్ అనుకుంటారు, ఎందుకని 98లో మీరు ఉన్నారు కాబట్టి. ఈయన్ని పట్టుకోవాలి మీరు. ఈయన్ని పట్టుకుంటే కొత్తగా అంటే 2% సక్సెస్ రేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఇద్దరు 98 మంది కంటే ఎక్కువ కష్టపడ్డారు, వీళ్ళ చెయ్యంది వీళ్ళు చేశారు, వీళ్ళకంటే కొత్తగా ఆలోచించారు, వీళ్ళకంటే అన్ని రకాలుగానే కూడా డిఫరెంట్గా థింక్ చేసి డిఫరెంట్గా చేశారు వీళ్ళు. అందుకే ఇక్కడ ఉన్నారు కదా. నువ్వు ఇక్కడే ఉండి నీ చుట్టుపక్కల వాళ్ళు మాటలేని చాలామంది తెలియదండి. ఇప్పుడు మన యూట్యూబ్లో కామెంట్ చేసిన వాళ్ళైనా మిగతా వాళ్ళైనా గేట్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా తెలియదు, అడిగి అడిగేం రాసి ఉంటాడు, అడిగేమో తెలియదు కదా. ఇప్పుడు రాత్రి 10 ఏళ్ళ క్రితం రాసి ఉంటాడు, వాళ్ళకి ఏం అవగాహన ఉండదండి. వాళ్ళకి పాత ఏవో చదివినయో కూడా చెప్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా 98 people మధ్యలో ఉండటం వల్ల అందరికీ నేను మాట్లాడే మాటలు డిఫరెంట్గా కనపడుతున్నాయి, కొత్తగా ఉంటాయి. ఈ 2% people మాటలు మాట్లాడి మీరు 98లో ఉండడం వల్ల నా మాటలు కొత్తగా ఉండి తప్పు అనిపిస్తుంది మీకు లాజిక్ అర్థమైంది కదండి. మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఇలాగ అయిపోతావు నువ్వు. ఇలా అవకాశం ఉండాలంటే వీళ్ళ ఆలోచించాలి, వీళ్ళ పని చేయాలి. వీడు మీ దగ్గర ఉండడు కాబట్టి ఏం చేస్తాడో తెలియదు నీకు, అది చెప్తున్నాను అంతే. ఇప్పుడు నేను సో మెంటల్గా మానసికంగా కానీ సిద్ధపడి మీరు చక్కగా హార్డ్ వర్క్ చేసినట్లయితే రిసోర్సెస్ లేకపోయినా కూడా, ఎందుకంటే జనరల్గా Tier 3 కాలేజీలు అండి ఇవన్నీ కూడా, డీమ్డ్ అండ్ స్టేట్ అంటే Tier 3 కాలేజీలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈ కాలేజెస్లో సరైన అవకాశాలు ఉండవు కాబట్టి స్టిల్ మీరు గట్టిగా ట్రై చేసినట్లయితే అవకాశం. ఎందుకంటే డీమ్డ్లో OAC 1500, 2000 సీట్లు ఇచ్చేస్తున్నారు, అంతమందికి ఉద్యోగాలు ఉండవండి. ఉన్న యావరేజ్ సాలరీస్ 4 లక్షలు కూడా ఉండట్లేదు, అందరికీ జాబులు రావట్లేదు. ఇబ్బంది పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలా సీవియర్ లే ఆఫ్ జరిగింది 2025లో 3 నెలల్లోనే. ఇంతకుముందు ఇప్పుడు జరగల. నేను 2024 చెప్పట్లా, 25 గురించి చెప్తున్నా. సో ఇంకా టఫ్ సిచ్యువేషన్ వస్తుంది మనకి. కొత్త స్కిల్స్ నేర్చుకున్నట్లయితే మనకి ఇబ్బంది ఉండదు.
దగ్గర దగ్గర 300 మిలియన్ జాబ్స్ పోతాయని చెప్తున్నారు. కొత్త జాబ్స్ కూడా మళ్ళీ వస్తాయి 300. దాన్ని సిద్ధంగా ఉండమని చెప్తున్నా, నేర్చుకోమని చెప్తున్నా, కష్టపడమని చెప్తున్నా. పోతున్నాయని భయపడకో, కొత్త జాబ్లు కూడా క్రియేట్ అవుతున్నాయి కదా, దాని గురించి ఎందుకు ఆలోచించాం మనం? గవర్నమెంట్ అదే చెప్తుంది కదా, ఒరే కొత్త జాబ్లు క్రియేట్ అవుతున్నారా, మీరు రెడీ అవ్వంటారా, నేర్చుకుంటారా టెక్నాలజీ అని చెప్తున్నారు కదా, నేర్చుకోండి. బాధపడటం వల్ల ఉపయోగం లేదు కదా. సో అందువల్ల ఏంటంటే కొత్తగా జరిగే మార్పులను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా స్కిల్స్ కానీ మీరు డెవలప్ చేసుకుని మీరు సిద్ధంగా 4 ఏళ్ళు కష్టంగా 4 ఇయర్స్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఈవెన్ మీరు డీమ్డ్ లాంటి కాలేజీలో చదివినా కూడా, ఏదైనా స్టేట్ కాలేజీలో చదివినప్పటికీ కూడా కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలాగే అందరూ అవుతారని కాదు, కానీ అట్లీస్ట్ మీరు అవడానికి ప్రయత్నం చేయండి. ఆ 10లో రావడానికి ట్రై చేయండి, 10%లోకి. డెఫినెట్గా మీ లైఫ్ అనేది బాగుంటుంది, బ్రైట్గా ఉంటుంది. మీరు కష్టపడి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు బాడీ వంచండి, ఇప్పుడు ఇంతకుముందు వంచలేదు కదా, ఇప్పుడు వంచండి, ఇప్పుడు కష్టపడండి, టైం వేస్ట్ చేయకండి. ఈ ఎంసెట్ కాలేజీల్లోని డీమ్డ్ కాలేజీల్లో పోరంబోకుల కింద మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళటం, సిగరెట్లు తాగడం, మందులు తాగడం, దాని కలపడడం, దీని కలపడడం, ఆ బ్రేకప్లు, ఆ తగులు, ఈ గొడవలు, అది మాస్టర్తో గొడవలు లేకపోవడం, మొత్తం కాలేజీలు అన్నీ ఇలాగే జరుగుతున్నాయండి. తప్పు. హైదరాబాద్లో కాలేజీ బస్సులో వెళ్తారండి, ఎంసెట్ కాలేజీ వాళ్ళని వెళ్ళను. మీరు చూస్తే ఈ డీమ్డ్ కాలేజీలోని వాళ్ళని ఉన్నాడు, బస్సులో కూర్చున్న పిల్లలు చదువు గురించి మాట్లాడుకోరండి, మిగతా అన్ని మాట్లాడుకుంటారు. ఎప్పుడైనా స్కూల్ బస్సు ఎక్కారా మీరు? అంటే కాలేజీ బస్సు ఎక్కి చూడండి ఒకసారి. సార్ అదే నేను పీజీ చేశాను, బీటెక్ వాళ్ళు ఉంటారు, మీరు చెప్పింది నిజమే. అవే నేను ఎవరైనా చదువులే ఏంట్రా, మనకి ఇంటర్న్షిప్ రావట్లేదు కదా, మనకి చదువు మనకి ఏంట్రా జాబ్ ఎలా కొట్టాలి, మనకి ఈ సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలరా, ఏ బుక్ చదవాలని మాట్లాడుకునే పరిస్థితి ఉందా? ఫ్యాక్ట్ సార్. మరి ఎలాగా మీరు మరి బస్సులో ఉన్న గంట సేపు వేస్ట్ చేస్తే ఎట్లా అండి? మరి ఎంత దిగజారిపోతే, ఇంత మానసికంగా ఎంత వీక్గా ఉంటే అయినా కూడా నాకు 1,00,000 జీతం కావాలంటే ఎట్లా వస్తాయండి ఇవన్నీ? మీరే చెప్పండి. యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్కి మీకు గైడెన్స్ ఎవరు అంటారు? వీళ్ళు పేరెంట్స్. యావరేజ్గా ఉన్న నువ్వు గైడెన్స్, ఇదే గైడెన్స్, ఇంకా గైడెన్స్ ఏంటి? దీనే గైడెన్స్ అంటారా? ఇంతకు మించిన గైడెన్స్ లేదు. ఇంతకన్నా గైడెన్స్ ఏంటి? నువ్వేమో లేజీగానే ఉంటావు, బస్సులోనే చదవవు, పోరంబోకులను తిరుగుతావు, అయినా కూడా నేను సెటిల్ అవ్వాలన్న గైడెన్స్ ఏమంటారేంటి? అలా ఇంత ఇంత ఆ పేరెంట్స్కి అసలు బ్రెయిన్ వాళ్ళకి అర్థం కావట్లేదేమో. మరి మీరేంటి సార్ యావరేజ్ పిల్లలు గైడెన్స్ ఎవరా, ఎప్పుడు మెరిట్ ఇస్తారంటారంటే? ఇవన్నీ గైడెన్సే కదండి ఇప్పుడు నేను చెప్పాను. దీని గైడెన్స్ అనుకోవట్లేదు, తెలియట్లేదు వాళ్ళకి. ప్రతి 100 మందిలో 10 మందికే ఉద్యోగాలు వస్తాయి, 10 మంది ఇలాగ ఉంటారో, ఇలాంటి కాలేజీలో చదివితే వస్తాయి, ఇలాంటి ప్లేసుల్లో ఉంటే వస్తాయి, ఇలా చేస్తే వస్తాయని చెప్పడాన్ని గైడెన్స్ అంటారు. నేను చదవను, లేజీగానే ఉంటాను, యావరేజ్గానే ఉంటాను, మార్కులు తక్కువ తెచ్చుకుంటాను, అయినా కూడా జాబ్ గైడెన్స్ ఏంటి? అసలు అడిగేదానికి అర్థం ఉందా? ఆ 9 మందిలో ఉండు, ఏ చిన్న ఉద్యోగం చేసుకుని బతుకు. అదేంటి సార్ మమ్మల్ని ఎలా అంటారు, మేము బతకద్దా అంటారు మనని? మరి ఏం చేస్తాం? అంటే వీళ్ళకి మేబీ వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటే నాకు చెప్పడం రావట్లేదా ఇంటి? లేకపోతే లేదు సార్, చాలా క్లియర్గా ఉంది మీరు చెప్పింది. అంటే క్లియర్గా అర్థమవుతుంది కదా. అంటే గైడెన్స్ ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోరంటారు. ఇప్పుడు మనం మాట్లాడే వీడియోస్ అన్నీ కూడా ఇండైరెక్ట్గా మీకు 90% ఆఫ్ ది పీపుల్, 80% ఆఫ్ ది పీపుల్ సక్సెస్ అవ్వడం గురించి ఎలర్ట్ చేస్తున్నాం మనం వాళ్ళని. అది పాజిటివ్గా దాన్ని అర్థం చేసుకుని మీరు ట్రై చేసుకుని, అంతే తప్ప నేను మారను అయినా కూడా నన్ను బాగు చేయండి అన్న మాట తప్పండి. ఇది చాలా క్లియర్ అండి. ఒళ్ళు వంచను, నేను మారను. కొడుకు మీద ప్రేమ ఉండొచ్చు తల్లిదండ్రులకి, మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు, నేనైనా మీరైనా ఎవరైనా, తప్పులేదు అది. బట్ స్టూడెంట్ కోఆపరేట్ చేయాలి కదా, వాడు ఒళ్ళు ఉంచాలి కదా. బస్సు ఎక్కి వెళ్ళిన ప్రతి స్టూడెంట్కి, పేరెంట్కి చెప్తున్నాను నేను, ఆ గంట సేపు చదవండి. పక్కనోడు ఏళ్ళని చేస్తున్నాడంటే మరి నేనేం చేయలేను. ఇంకా క్లాస్కి మధ్యలో టైం దొరుకుద్దండి, అరగంట క్లాస్ జరగదు. ఎందుకు ఖాళీగా టైం వేస్ట్ చేస్తారండి వీళ్ళు కాలేజీల్లోనూ, బోల్డ్ టైం వేస్ట్ చేస్తారండి వీళ్ళు. అసలు జనరల్గా ఇప్పుడు మే టైం, వీ డోంట్ హ్యావ్ టైం టు వేస్ట్ టైం. అంటే వేస్ట్ చేయడానికి టైం లేదనమాట, టైమే లేదు. రైట్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా యుఎస్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలి, ముందుకు వెళ్ళాలంటే కనుక సతీష్ సార్ చెప్పిన పాయింట్స్, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, అడాప్టబిలిటీగా ఉండాలి, ముఖ్యంగా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఎలాంటి కాంపిటీషన్ ఉన్నాయి అన్నీ దృష్టిలో పెట్టుకుని డీమ్డ్ యూనివర్సిటీల్లో చదువుకున్న, కాలేజీల్లో చదువుకున్న, స్టేట్ కాలేజెస్లో చదువుకున్న ఆ కెరీర్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ అడాప్టబిలిటీ ఉండాలి, ప్రతి స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంటర్న్షిప్ చేయాలి, ఇలా చాలా వివరాలు చెప్పడం జరిగింది సతీష్ గారు. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకున్నా, తప్పకుండా మీ కెరియర్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి సార్ చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ లైవ్. కీప్ వాచింగ్ Prime9 News.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.